ఇది గాంధీ పెట్టిన పార్టీనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ? గాంధీ పుట్టిన దేశమా అని 1972లో నాగేశ్వరరావు గారు అడుగుతా ఉంటే ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు గాంధీ పెట్టిన పార్టీకే అధ్యక్షుడివా, గాంధీ పెట్టిన పార్టీకే ముఖ్యమంత్రివా? నెహ్రూ కోరిన భాష నాయదు నువ్వు మాట్లాడే భాష? వాట్ థర్డ్ రేట్ లాంగ్వేజ్ ఆర్ యూ యూజింగ్? పీకుతావా అంటావా? ఏం మాటలండి అది? 1000 మంది కేసీఆర్లు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్తూ ఇష్టం వచ్చినట్టు వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడినారు. అదే కదన్నా, అంతే కదా మాట్లాడింది? మీరు చెప్పురన్నా, ఇస్ దట్ ఏ సివిలైజ్డ్ లాంగ్వేజ్? రాజకీయ నాయకుడు విధి విధానాల మీద ప్రసంగాలు చేయాలా, పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా? వీధి రౌడీ లెక్క మాట్లాడుతుంటే అదే రాజకీయమా? ఒక మంచి పాలసీ ప్రామాణికత కావాలా? ఒక డెమోక్రాటిక్ డైలాగ్ ప్రామాణికత కావాలా? ఎంట్రక బీకే భాష ఏంది? గలియోं का పైల్వాన్ బోల్తే లాంగ్వేజ్. వాళ్ళు కూడా ఆడతలేరు ఇవాళ రేపు, మోడర్న్ అయిపోయింది వాళ్ళు కూడా, హైటెక్ అయిపోయింది వాళ్ళు కూడా ఇవాళ రేపు. ఒక కరడు కట్టినటువంటి ఒక అహంకారి రేవంత్ రెడ్డి ఇవాళ మదం ఎక్కి ఇవాళ అచ్చోసిన ఆంబోతు లెక్క ఇవాళ రాష్ట్రంలో తిరుగాడుతూ తండ్రి లాంటి వయసున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఎంట్రుక కూడా వీకలేడు అని చెప్పని మాట్లాడుతున్నారు. मैं पूछना चाहता हूं मीनाक्षी नटराजन जी आपको, क्योंकि आपको तेलुगु समझ में शायद नहीं आता है, तो मैं हिंदी में बोलना चाहता हूं. And I appeal to the Congress Party media friends to give it to her. Is this the language of the Congress Party? ये भाषा कांग्रेस पार्टी का है क्या? ये रौडी संस्कार को आपने कहां से तेलंगाना में सौंप दिया है? ఒక రౌడీల భాష, వీధి రౌడీల భాష తీసుకొచ్చి ఇవాళ ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి ఇవాళ తెలంగాణకు గాంధీ కేసీఆర్ గారు, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఒక మహాత్మా గాంధీ ఎంత పూజ్యనీయుడో తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు పూజ్యనీయుడు కేసీఆర్ గారు. ఆయన ఎంట్రుక బీకలేడట. ఇది భాషనా? నీ మనవడు కూడా ఇదే భాష నేర్చుకోవాలన్నా రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాలని అడుగుతా ఉన్నాను. ఈ పీకుడు భాష, తొండల భాష, కనుగుడ్ల భాష, పేగుల భాష, వాట్ లాంగ్వేజ్ ఆర్ యూ టీచింగ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్? స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని ఒక్కరోజు కాకముందే పచ్చి బూతుల ప్రసంగం చేయడానికి సిగ్గులేదయా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రేవంత్ రెడ్డి? నన్నేం చేల్చలేరు, నా ఎంట్రుక బీకలేరు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని కూల్చడానికి ఎవ్వరు రానక్కర్లేదు, కేసీఆర్ గారు రానక్కర్లేదు, ఎవరు రానక్కర్లేదు. నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకొని బూడిదైపోయే భస్మాసురుడివి రేవంత్ రెడ్డి. నీకు అర్థం కావట్లా? అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని చెప్పని ఒక ఇంగ్లీష్లో కహావత్ ఉంటుంది. అధికార మదంతో మత్తెక్కి ఇవాళ అచ్చోసిన ఆంబోతు లెక్క ఇవాళ రాష్ట్రంలో తిరగాడుతూ ఈ విచ్చలవిడి భాష వినియోగిస్తూ నీకు తెలుస్తలే నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లా. యు ఆర్ నాట్ ఓన్లీ డిస్ట్రాయింగ్ యువర్ సెల్స్ బట్ యు ఆర్ ఆల్సో డిస్ట్రాయింగ్ ద కాంగ్రెస్ పార్టీ. ఒక భస్మాసురుడి లెక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తా ఉన్నాడు, తనకు తాను కూడా సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. నీ కేసీఆర్ గారు ఎందుకు రావాలి నీ దాకా? నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు. అవినీతి సొమ్ముతో గాద కింద పందికొలు కొక్కు లెక్క మేస్తూ ఇవాళ అడ్డు అదుపులేని అహంకారంతో ఇవాళ ఆధిపత్య అహంకారంతో విచ్చలబడి భాష వినియోగిస్తూ నీ భాషే నిన్ను భస్మం చేస్తుంది రేవంత్ రెడ్డి అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.